వాళ్ళు చేసినటువంటి వాగ్దానాల్లో సూపర్ సిక్స్ అనేటువంటిది ప్రధానమైనటువంటి ఆకర్షితమైనటువంటి మరి వాగ్దానంగా మరి ప్రజలు భావించారు. ఆ సూపర్ సిక్స్లో అనేక రకాలైనటువంటి వాగ్దానాలు ప్రభుత్వం ఇవ్వటం జరిగింది. ఒకటి అందులో తల్లికి వందనం అనేటువంటి పేరు మీద మరి ప్రతి తల్లికి కూడా ప్రతి బిడ్డకి ఎంతమంది బిడ్డలు ఉన్నప్పటికీ కూడా కుటుంబంలో వారందరికీ కూడా ఒక్కొక్క బిడ్డకి 15,000 రూపాయలు మరి సంవత్సరానికి వాళ్ళ తల్లుల యొక్క అకౌంట్లో వేయటానికి మరి వాగ్దానం చేయడం జరిగింది. అలాగే రెండో వాగ్దానంగా రైతులకి మరి 20,000 రూపాయలు మరి రైతు భరోసా కింద ఇస్తామని చెప్పి వాళ్ళు వాగ్దానం చేయడం జరిగింది. ఇంకో వాగ్దానం కింద ఏంటంటే మరి 18 ఏళ్ళు నిండి 59 ఏళ్ల వయసులోపు ఉన్నటువంటి మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు మరి పెన్షన్గా ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మరి అది కాకుండా వృద్ధాప్య పెన్షన్ని 3,000 నుంచి 4,000కి పెంచుతామని చెప్పి చెప్పడం జరిగింది. మహిళలకి మరి ఉచిత బస్సు సౌకర్యం కలగజేస్తామని కూడా వాగ్దానం చేయడం జరిగింది. మరి అంతేకాకుండా నిరుద్యోగులైనటువంటి యువకులకి 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తాం. మరి అలాగే ఉద్యోగం రాని వాళ్ళకి నెలకి 3,000 చొప్పున నిరుద్యోగ భృతి అనేటువంటిది కల్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇవి కాకుండా రాజధాని నిర్మాణం మరి ఫాస్ట్గా చేయటానికి మేము పూనుకుంటామని చెప్పడం జరిగింది. పోలవరం నిర్మాణం కూడా పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. మరి ఇన్ని విధాలైనటువంటి నిర్మాణాలు మరి చేస్తామని చెప్పి వాగ్దానం చేయటం జరిగింది. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఈ వాగ్దానాలన్నింటినీ నిలబెట్టుకుందా లేదా ప్రభుత్వం అనేటటువంటి మనం చూసినట్లయితే ప్రభుత్వం మరి పెట్టుబడిదారులకు అనుకూలంగా పరిపాలన చేస్తుందా లేదా తాను ఇచ్చినటువంటి వాగ్దానాల కోసం ఎదురు చూస్తున్నటువంటి సామాన్య ప్రజానీకానికి అనుకూలంగా పనిచేస్తుందా అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వం సామాన్య జనులకు చేసింది ఏమీ కనిపించడం లేదనేది ప్రజల యొక్క మరి మరి అభిప్రాయంగా తెలియజేయబడుతుంది. ఎందుకంటే సామాన్య ప్రజలు ఇప్పటి వరకు కూడా ఒక సంవత్సరం పాలనలో వాళ్ళు పొందినటువంటి బెనిఫిట్స్ ఏమీ కూడా కనపడటం లేదు. సూపర్ సిక్స్ మరి ఫెయిల్యూర్ అయిందని చెప్పి వాగ్దానాల అమల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనేటువంటిది మనకి వినిపిస్తూ ఉంది. కాబట్టి ఏ రకంగా చూసుకున్నప్పటికీ కూడా అది విజయవంతం అయినట్టుగా మనం చెప్పలేం. ఎందుకంటే కనీసం 50% కూడా విజయవంతం కాలేదు. సూపర్ సిక్స్ విషయంలో ప్రతి విషయంలో కూడా ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత నిన్న ఎప్పుడో మరి తల్లికి వందనం కింద నేను అకౌంట్స్లో వేస్తున్నాను అని చెప్పారు. 1 ఇయర్ అయిపోయింది. ఆ 1 ఇయర్ తాలూకు అమౌంట్లు పడలేదు. ఇప్పుడు కొత్త సంవత్సరం స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఏదో వేస్తున్నామని చెప్పడం జరిగింది. కాబట్టి ఒక సంవత్సరం ఆల్రెడీ లాస్ అయిపోయారు. ఒక సంవత్సరం పేమెంట్ వాళ్ళకి రాలేదు. కాబట్టి పిల్లల ఎడ్యుకేషన్ కుంటుపట్టడం అనేటువంటి జరుగుతూ ఉంది. తర్వాత మరి రైతుల భరోసాకి 20,000 రూపాయలు అనేటువంటిది వేస్తామని చెప్పింది కూడా ఇంతవరకు కూడా ప్రభుత్వం ఏ రైతు అకౌంట్లో కూడా డబ్బులు వేసినటువంటి దాఖలాలు లేవు. మరి అది కూడా విఫలవంతంగానే మనం చెప్పుకోవాలి ఆ పథకం కూడా. ఇంకొకటి కూడా ఏదంటే ఇప్పుడు మహిళలకి నెలకు 1,500 చొప్పున వేస్తామని చెప్పినటువంటి వాగ్దానం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుగా ఉంది. వాళ్ళు అక్కడ ఆ విషయంలో ఏ రకంగానటువంటి ముందడుగు వేయలేదు. రెండవది నిరుద్యోగుల వృత్తులకి 3,000 రూపాయలు ఇస్తామన్నది చెప్పటం ఒక్కళ్ళకు కూడా నిరుద్యోగ వృత్తి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. మరి అదేవిధంగా మరి వాళ్ళకి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ 1 ఇయర్ అయిపోయింది. ఈ 1 ఇయర్లో కనీసం 20 లక్షలు, 5 ఏళ్లలో 20 లక్షలు అంటే పోనీ సంవత్సరానికి ఏం చేయాలండి? 5 ఏళ్ళలో 4 లక్షలు చేయాలి. మరి 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చారా గత సంవత్సరం? ఏమీ చేయలేదు. కాబట్టి అది ఎరియర్ కింద పడిపోయింది. ఏ కంపెనీలు రాలేదు, ఏ కంపెనీల్లో ఉద్యోగాలు కూడా పొందినటువంటి దాఖలాలు లేవు. అలాంటప్పుడు నిరుద్యోగ భృతాన్ని ఇవ్వాలి కదా విద్యార్థులకి, నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి ఇవ్వకుండా అలాగే ఉద్యోగ కల్పన చేయకుండా రెండిట్లోనూ ప్రభుత్వం విఫలమైందని చెప్పి ఈ సందర్భంగా మరి ప్రజల యొక్క అభిప్రాయంగా మన అభిప్రాయం కూడా అలా అనిపిస్తుంది. కాబట్టి ఇక ఉచిత బస్సు విషయంలో ఇంతవరకు కూడా ఏ రకమైనటువంటి ప్రయత్నాలు మొదలుపెట్టలేదు. మరి వాళ్ళకి ఏ రకమైనటువంటి డెసిషన్ కూడా తీసుకున్నట్టుగా లేదు.
ఈ విషయంలో కూడా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పి మనం చెప్పాల్సి వస్తుంది. ఈ యొక్క తల్లికి వందనం అనేటువంటి దాని మీద కూడా అనేక రకాలైనటువంటి అనుమానాలు క్రియేట్ అవుతున్నాయి. వాళ్ళకి 8,000